గౌరవనీయులు పెద్దలు చిన్నారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి క్విట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, సోదరిమణులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, పిసిసి కార్యవర్గ సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, కాంగ్రెస్ అభిమానులకి, పత్రికా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు. క్విట్ ఇండియా గొప్పతనం ఈనాటి యువతరం నేర్చుకోవాలి. యావత్ స్వాతంత్ర ఉద్యమములో గొప్ప కీలక ఘట్టం క్విట్ ఇండియా. స్వాతంత్ర ఉద్యమం ఒక తారాస్థాయికి చేరిన క్రమంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ గారు ముంబైలో ఇచ్చినటువంటి పిలుపు, ఆగస్టు 9న మనం క్విట్ ఇండియా జరుపుకుంటున్నప్పుడు కూడా ఆగస్టు 8న వారు ఇచ్చినటువంటి పిలుపు క్విట్ ఇండియా, బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి పిలుపు మీరు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని. ఇది ఒక ఉద్యమం కాదు, ప్రతి భారతీయుడు యొక్క ఆత్మ గౌరవంతో కూడుకున్నటువంటి దినం. ఆగస్టు 9న ఈ ఉద్యమం రూపకాలం దాల్చి స్వాతంత్రం రావటానికి ఒక కీలక మలుపుగా మారింది. గాంధీ, మహాత్మా, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అంటే అందరూ మహనీయులు ఈ ఉద్యమానికి స్ఫూర్తి. క్విట్ ఇండియా ఉద్యమం మలుపు కారణంగానే 1947లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని క్విట్ చేసినటువంటి సందర్భం. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కారణం ఇలా జంజీ చూస్తా ఉన్నాం. ఇటీవల జంజీ ఉద్యమం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ యొక్క మొండి వైఖరి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం చూశాం. నేను జంజీ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు క్విట్ ఇండియా యొక్క చరిత్రను చదవాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేంద్రంలో ప్రభుత్వం స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం పాత్రలేని వారు ఇలా స్వాతంత్రంలో సర్వం కోల్పోయి స్వాతంత్రానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులకి దేశభక్తి పాఠాలు చెబుతా ఉంది. ఎంత విడ్డూరమది. స్వాతంత్రం వద్దు, బ్రిటిష్ వారే ముద్దు అన్నటువంటి బీజేపీకి సంబంధించిన పూర్వ పార్టీలు ఇలా బీజేపీ రూపంలో కేంద్రంలో అధికారం చెలాయిస్తూ దేశభక్తి పాఠాలు కాంగ్రెస్ నాయకులకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జంజీ మిత్రులు తెలుసుకోవాల్సింది, స్వాతంత్రం ఊరికే రాలే. గాంధీ, మహాత్ముని మొదలుగానే ప్రతి చిన్న కాంగ్రెస్ కార్యకర్త వరకు సర్వం, కుటుంబం, ఆస్తులు, ఆఖరికి ప్రాణత్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. ఇలా మనం స్వీటుగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్నటువంటి ఫలాలు ఆనాడు మన పూర్వీకులు చేసిన త్యాగ కార్యక్రమాల వల్ల వచ్చిన మాట ఈనాటి యువతరం తెలుసుకోవాలి. గాంధీ, మహాత్ముని మరిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంగా యావత్ ప్రపంచం ఒక దూరదృష్టి గల నాయకుడిగా, ఒక విజనరీగా కీర్తించినటువంటి నెహ్రూ చరిత్రని మరిపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వల్లభాయ్ పటేల్ పరిపూర్ణమైనటువంటి కాంగ్రెస్ వాది, నెహ్రూకి అత్యంత సన్నిహితుల్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చరిత్ర ఎవరు తిరగరాసినా చరిత్రగానే ఉంటుందనే మాట
ఈ రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు బ్రిటిష్ వారిని క్విట్ ఇండియా అని పారదోలాం. ఇవాళ ఇలాంటి ఉద్యమం మళ్ళీ రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు క్విట్ ఇండియా అనాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగానికి తూర్పు పెడుతున్న శక్తులని క్విట్ ఇండియా చేయాల్సిన అవసరం ఉన్నది. సామాజిక న్యాయం పాటించని పార్టీలకి క్విట్ భారత్ అని చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. విభజన చేసి రాజకీయాలు చేసే పార్టీలని క్విట్ ఇండియా అని చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇది జంజీ మన భారతదేశ శకంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్న జంజీ ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత మొండివాడైనా ఎంత గొప్ప నాయకుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు కావాలనుకున్నప్పుడు ప్రజలు తిరగబడ్డప్పుడు మెడలు వంచక తప్పదని జంజీ ఉద్యమం నిరూపించింది. దాని దాసడగా నిలిచినటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ సర్వం త్యాగం చేసి తనకంటూ ఆస్తులు లేవు, తనకంటూ సుఖభోగాలు లేవు, దేశం కోసం ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మన వెన్నుదుండుగా ఉండాల్సిన సమయం ఏర్పడిందనే మాట ఈ దేశ యువతరానికి నేను చెప్తా ఉన్నాను. స్వాతంత్రం ఊరికే రాలే మిత్రులారా, మనం ఫలాలు ఆస్వాదిస్తా ఉన్నాం. బట్ స్వాతంత్రానికి రావటానికి ముందు ఆ తర్వాత చరిత్రని పిల్లలు అధ్యయనం చేయాలి. ఈ దేశం కరువు కఠోరున్నటువంటి పరిస్థితి నుంచి నెహ్రూ దక్షత, నెహ్రూ దూరదృష్టి, నెహ్రూ యొక్క పరిపాలన సామర్థ్యాల వల్లే భారతదేశం ఇలా ప్రపంచ పటంలో ఒక ప్రముఖ స్థానంలోకి వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి నెహ్రూ చరిత్రను మరపదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అవమానపరుస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా జంజీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా కార్గే సోనియా నేతృత్వంలో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మనకు తెలంగాణ ఆవిర్భావమైంది. ఎక్కువ రాజకీయాల్లో పోదలుచుకోలే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రం ఏ గతి పాలైందో మనకు తెలుసు. అలాంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి క్విట్ తెలంగాణ అనే నినాదంతో బుద్ధి చెప్పారు. తదుపరి ఏర్పడినటువంటి ప్రభుత్వంలో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా కేబినెట్ మంత్రులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తా ఉన్నారు. 8 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోయినప్పటికీ కూడా మిత్రులు పొన్నం ప్రభాకర్ ఇక్కడే ఉన్నారు. ఉచిత బస్సు ఆపట్లే మనం, శ్రీహరి గారు ఇక్కడున్న సంక్షేమం ఆపట్లే మనం, సన్న బియ్యం ఏ రకంగా ఇస్తా ఉన్నామో చూస్తా ఉన్నాం. సురేఖ గారు ఇక్కడికి వచ్చినారు. ఏ రకంగా మనకు సామాజిక న్యాయాన్ని పాటిస్తా ఉన్నాం. కుల సర్వే చేసిన ఘనత ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వానిదే. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కుల సర్వే చేయడమే కాకుండా ఈ దేశానికి ఒక రోల్ మోడల్ నిచ్చిన చరిత్ర తెలంగాణది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు అనేది పేదవాడి జీవిత స్వప్నం. అర్హత కలిగి ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రతి నియోజకవర్గం 3000 ఇళ్ల చొప్పున ఇస్తా ఉన్నాం. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమల్ల అర్హత కలిగినటువంటి ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని. మీరు 10 ఏళ్లలో ఏం చేశారు? ఎవరిని ఉద్ధరించారు? ఇలా ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత, మేము 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత తేల్చుకుందామనే మాట కూడా తొందరగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రుల మాటలు చెప్పడం చాలా సునాయాసం, విమర్శలు చేయడం